వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పసుపు రైతులకు మద్దతుగా కవిత ఆందోళన. జగన్ ఇచ్చిన ₹1 కోటి విరాళం అబద్ధమా? క్లారిటీ ఇచ్చిన బొత్స. చేత కాకపోతే రాజీనామా ఇచ్చే రేవంత్ రెడ్డిపై పాల వ్యాపారుల నిరసన. నారాసుర చరిత్రపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, అందరి లెక్కలు తేలుస్తా అంటూ వార్నింగ్. పసుపు రైతుల ఆందోళనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి ముందుకు రావడం లేదని కవిత ఎద్దేవా చేశారు. జై తెలంగాణ. ఇవాళ నిజామాబాద్లో పసుపు రైతులు ఉద్యమిస్తున్నటువంటి తీరుని మనం గమనించడం జరిగింది. మొన్న మిర్చి రైతులు అదే తీరుగా ఉద్యమించిండ్రు. కానీ మాటలు చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా మరి రైతులకు ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. నిజామాబాద్లో పసుపు రైతులకు 15,000 మద్దతు ధర ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ఉన్నారు. అదే మాట గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు. కానీ పసుపుకు ఇప్పుడు కనీసం 11,000, 9,000 కూడా రానటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ముందుకొచ్చి మా నిజామాబాద్ పసుపు రైతుల్ని ఆదుకోకపోవడం అన్నది కేవలం రైతుల్ని నయవంచన చేయడమే, మోసం చేయడమే. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి పసుపు పంటను కొనుగోలు చేయాలని చెప్పి కనీసం ₹15,000 మద్దతు ధర ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వరద సహాయంలో కూటమి సర్కార్ విఫలమైందని విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బుడమేరు వరద సాయంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రకటించిన ₹1 కోటి మేమే బాధితులకు అందించామని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, అందుకే మేమే స్వయంగా మా పార్టీ తరపున బాధితులకు సాయం అందించామని బొత్స తెలిపారు. ఇప్పుడు జగన్ గారు ₹1 కోటి ఇచ్చారు, అది ఖర్చు పెట్టి నేనే ఆ ₹1 కోటి నేనే బాధ్యత అధ్యక్ష. నా చేతులతోనే నేనే మానిటరింగ్ చేసి పాలు, నీళ్లు, దాంతో పాటు ఎవరైతే దినుసులు ఉన్నాయో ఆ దినుసులు కూడా ఒక నిమిషం ఆ దినుసులు కూడా నా అధ్యక్షతనే అవి కొని బాధ్యతకు వచ్చి నేను నా చేతులతోనే నేనే వెళ్ళి మొత్తం అధ్యక్ష ఒక నిమిషం రండి నా తర్వాత మాట్లాడతారు. ఏదైతే సభ్యుడు వేసిన ప్రశ్న ఏంటి, మీకు వచ్చిన మీ నిధుల్ని ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఇంకా లబ్ధిదారులు ఉన్నారు, ఇంకా దాని విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళు సక్రమంగా అవ్వలేదు, అందులో అక్రమాలు జరిగాయి అన్నారు. మాకు నమ్మకం లేదు కాబట్టే మా ₹1 కోటి మేము ఎవరైతే నిజమైన విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి అందే ఏర్పాటుని మేము చేసుకున్నాం. మాకు మీ మీద నమ్మకం లేదు కాబట్టి మీరు సక్రమంగా దాన్ని నిలబెట్టలేదు కాబట్టి దయచేసి మేమిచ్చిన మా పార్టీ నుంచి ఇచ్చిన సాయాన్ని మీరు ప్రశ్నించి ఈ రకంగా కోతులకి మేము కొవ్వొత్తి అగ్గిపెట్టికి ఇచ్చామని చెప్పలేదే. మేము ఇచ్చింది కొవ్వొత్తి అగ్గిపెట్టికి ఇవ్వలేదు. మేము ఇచ్చింది పాలకి, నీళ్ళకి, దాంతో పాటు నిత్యావసర సరుకులు, వాటికి బిల్లులతో సహా ఇమ్మంటే నా దగ్గర బిల్లు ఉంటే బిల్లు కూడా పంపిస్తాను, చూసుకోండి. పాడి రైతుల పట్ల కనికరించిన ప్రభుత్వం, వరుస ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని అధికారులు, ప్రభుత్వం పాల బిల్లులు చెల్లించక అప్పుల బాధతో ఆగమవుతున్నామని రంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ వద్ద శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై పాడి రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే పాల బిల్లులు చెల్లించాలని, మీకు పాలన చేత కాకపోతే రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. నేరస్తులు ఎలా ట్రాప్లో పెడతారనేందుకు ఉదాహరణ వివేక హత్య కేసు అంటూ చంద్రబాబు అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని మొదట చెప్పారు. సునీత పోస్టుమార్టం అడగకపోయి ఉంటే అంత్యక్రియలు చేసేసేవారు. ఏ టీవీ అయితే గుండెపోటు అని చెప్పారో వారే సాయంత్రానికి వార్త మార్చారు. నారాసుర రక్త చరిత్ర అని తప్పుడు ప్రచారం చేశారు అంటూ చంద్రబాబు అన్నారు. ఇలాంటి అరాచకాలు చేసి కూడా రాజకీయాలు చేయగలుగుతామని ధీమా వాళ్ళది. హత్య రాజకీయాలు మరక అంటకుండా 45 ఏళ్లు రాజకీయాలు చేశాను. ఎవరైనా హత్య రాజకీయాలు చేసినా ప్రజాక్షేత్రంలో పోరాడి అలాంటి వాటిని శాశ్వతంగా రాజకీయాల్లో లేకుండా చేశాను. రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసి
ఎదురుదాడి చేసి తప్పించుకుంటామంటే సాగనివ్వను అంటూ వైసీపీ పార్టీపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. ఏమో ఉంది, ఒక ఇంటెలిజెన్స్ ఉంది, ఒక డీజీపీ ఉన్నాడు, మా చంద్రరాజు మంత్రి, అప్పుడు అందరం ఉన్నాం, అర్థం కాలేదు, నిజం అనుకున్నాం, నమ్మాం. అంటే నేరస్తులు ఏ విధంగా ట్రాప్ లో పెడతారనేదానికి ఇది ఒక ఉదాహరణ. దిశ అంతవరకే చెప్తున్నాను నేను ఈరోజు. అది అయిన తర్వాత మధ్యాహ్నాలకి బిల్డప్ అయింది. సునీత గారు అడిగారు దీన్ని పోస్ట్ మార్టం చేయాలని. సునీత గారు గాని పోస్ట్ మార్టం అడగకుండా ఉండుంటే క్రిమేషన్ అయిపోయారు. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నేరాలు ఘోరాలు చేసే వ్యక్తుల పట్ల ఏ స్థాయి అయిన వాళ్ళైనా సరే మనం అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం మనం న్యాయం చేసినట్టు కాదు, మనం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత సాయంత్రానికి దిశ ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేశారో, ఏ టీవీలో అయితే గుండెపోటని చెప్పారో వాళ్లే సాయంత్రానికి మాట మార్చేసి ఇంతవరకు మా తండ్రి చనిపోయాడు, ఇప్పుడు తండ్రి లేని బిడ్డే కాకుండా చిన్నాన్న ఉంటే ఆ పెద్ద దిక్కు కూడా లేకుండా పోయిందని చెప్తే ప్రజలు నమ్మించే పరిస్థితికి వచ్చారు. రెండో రోజు అధ్యక్ష నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర వేసే పరిస్థితికి వచ్చారు. చూసారుగా, ఇవి వాళ్ళ బుల్టెన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.